నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. దక్షిణాదిలో ఈ మధ్య కాస్త పుంజుకుంటున్న శతాధిక పార్టీ ఇప్పుడు ఏపీలో కొత్త గేమ్ స్టార్ట్ చేసింది. కాకపోతే రిమోట్ చంద్రబాబు చేతిలో పెట్టింది. అటు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇటు కాంగ్రెస్ను ఒంటి చేత్తో కంట్రోల్ చేస్తున్న బాబు జగన్ను ఓడించేందుకు సీఎం చెల్లెలిని కూడా తన వైపు తిప్పుకున్నారు. అందుకోసం తన శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ను పావుగా వాడుకున్నారని ఏపీ సీఎం జగన్ చెబుతున్నారు. వయసు రీత్యా చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. సో ఎలాగైనా సీఎం కావాల్సిందే. అందుకోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా సరే నో ప్రాబ్లం అనుకున్నారో ఏమో రెండు జాతీయ పార్టీలను జేబులో సర్దేశారు. జనసేన అధినేత పవన్ను ప్యాంట్ జేబులో బజ్జోబెట్టారు. జగన్ను ఒంటరి చేశారు. చివరికి ఆయన చెల్లిని కూడా కాంగ్రెస్ వైపు లాగేశారు. అందుకోసం ఢిల్లీ టు ఏపీ వయా హైదరాబాద్ మీదుగా చాలా రాజకీయాలు చేశారన్నది తెలిసిన విషయమే. అందులో తన ప్రధాన శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ పాత్ర కూడా పెద్దదే. ఇదే విషయాన్ని జగన్ ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. తన చెల్లి షర్మిల ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల తనకొచ్చే నష్టమేం లేదని, కాకపోతే ఆమెకు డిపాజిట్ కూడా దక్కదని, అదే తనని ఎక్కువగా బాధిస్తోందని చెప్పారు జగన్. కాంగ్రెస్ పెట్టిన కేసుల్లో తన తండ్రి పేరును ఛార్జ్ షీట్లో పెట్టించిన పార్టీ తరపున చెల్లి నిలబడ్డం బాధగా ఉందన్నారు. కాంగ్రెస్ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉందన్నారు ఏపీ సీఎం జగన్. The reason I'm hurt is because she will lose deposits. It pains me the most. The very party that has put my father's name in the charge sheet. And you know who the petitioners in my case are? None other than Congress and TDP. And today you know who's driving my sister or the Congress party in the state? None other than Chandrababu Naidu through Revanth. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తాను మాత్రం సింగిల్ గానే పోటీ చేస్తామని, తాను చేసిన పనులే తనని గెలిపిస్తాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం జగన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.